నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శకునాలు కొన్ని మనం తెలిసి తెలియక ఫాలో అయిపోతూ ఉంటాం. ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా ఉదయం ఎవరిని చూసాము, పొద్దున్నే లేవగానే ఏం చూసాం, ఎక్కడ ఏం జరిగింది, ఇలా రీకలెక్ట్ చేసుకుంటాం. అప్పుడప్పుడు మన మొహాన్ని మనమే అద్దంలో చూసుకున్నాను గుర్తొస్తుంది. లేదా బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మినా అట్లా సంథింగ్ అన్నీ ఫాలో అవ్వకపోయినా కొన్ని కొన్ని మాత్రం ఆలోచిస్తూ ఉంటాం కదా. అసలు ఇవి ఎలా వచ్చినాయండి? వీటికి సంబంధించి ఏమన్నా స్టోరీలు కానీ ఏమైనా సామెతలు కానీ అట్లా ఏమన్నా ఉన్నాయా? ఎలాగైనా వచ్చి ఉండొచ్చు జయ, ఎలాగైనా వచ్చి ఉండొచ్చు. ఏదో ఒక రకమైన పాటింపు. ఓ మంచినీళ్ళు బిందె ఎదురు రావాలి, ఎక్కడికైనా శుభకార్యాల మీద వాటి మీద వెళ్ళేటప్పుడు. ఆ ప్రయాణాలు పెద్దవి, ఇదివరకు ట్రాన్స్పోర్టేషన్ లేదు, నడిచి నడిచి పోవాలి, ఏదో దొరికిన బండి పట్టుకుని వెళ్ళాలి. జంతువుల దాడి ఉండేదేమో కదా. జంతువుల దాడులు అవి కూడా ఉండేవి, ఊర్లు దాటడానికి అవి కొంచెం ఇబ్బంది అయ్యేది. అందుకని ప్రయాణ సన్నాహం చేసేటప్పుడు కొంచెం మంచి వాళ్ళు మంచిగా ఎదురొస్తే ప్రయాణం బాగా జరుగుతుందని ఒక నమ్మిక. అలా ఎలాగో మొదలయ్యి ఉంటాయి, అంతే అంతే. అందులో ఏం చేస్తాం మనం, ఈ పిల్లి ఎదురొస్తే అదని, కాక ఎదురొస్తే ఇదని, మంచినీళ్ళు బిందొస్తే, ముత్తైదు వస్తే, బ్రాహ్మడు వస్తే, ఒంటి బ్రాహ్మణ శకునం మంచిది కాదు. అవును, మన ఇష్టం ఎన్నో క్రియేట్ చేసుకో. బోల్డ్ అని క్రియేషన్ అంటే ముందు నుంచి ఉన్నవే, కొత్తవి క్రియేట్ చేసుకోం మనము. ఇవి కాకుండా పొద్దున్న ఎవరైనా ఎదురుపడ్డారు, అప్పుడు పెట్టిన సందర్భం వేరై ఉండొచ్చు. దాన్ని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా రమ్మగారు, సందర్భాలు వేరు, కానీ మనకి వీలుగా దాన్ని మనం మార్చుకుంటాం. ఇవాళ పని అవ్వకపోతే పొద్దున్న లేచి ఎవరి మొహం చూసానో అని గుర్తు చేసుకోండి. ఇదివరకు అట్లాగా తెల్లారు లేచి పళ్ళు తోముకోవడానికి, నీళ్ళు తెచ్చుకోవడానికి నువ్వు వాకిట్లోకి వెళ్తల్లా. అసలు మన ఇంట్లోనే, మన ఇళ్లలోనే, మన బాత్రూములు మన ఇంట్లోనే, మన నీళ్లు మన ఇంట్లోకే వస్తాయి. తెల్లారు లేచి తలుపు తీస్తే ఎదురుకుండా వాళ్ళ ఇల్లు కనబడుతుంది. ఇదివరకు ఎలా ఉండేవి, ఇళ్ళు విసిరేసినట్టు దూరం దూరంగా ఉండేవి. పళ్ళు దంతధావనానికి, వంటూ అన్నిటికీ బయటకు వెళ్ళాలి. నీళ్ళు కావాలంటే బయట నుంచి తెచ్చుకోవాలి. అవును కదా. ఇలాంటప్పుడు బయటికే వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఎవరినో ఎదురొస్తారు, చూస్తాము. ఇప్పుడేముంది, మొత్తం కార్యక్రమాలన్నీ అయితే కానీ మనం బయటపడం ఇంట్లో నుంచి. మీ పరిస్థితి ఏంటి రమ్మగారు? ఎదురొచ్చే కార్యక్రమాలు ఉన్నాయా మీకు? ఏవో ఉంటాయి. మేము ఊరు వెళ్ళేటప్పుడు అప్పుడు చూసుకొని చేయ. ఒక్కొక్కళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాస్త సెంటిమెంట్ ఉంటుంది. వాళ్ళు ఉన్నారనుకో మాతో పాటు, అప్పుడు నేనే ఎదురొచ్చి కారెక్కుతాను అనమాట. ఓహో, వ్యక్తులను బట్టి. మేమే అయితే మాకేం ఎదురు రావటాలు ఉండవు. నేను ఇంట్లో దండం పెట్టుకుంటాను, దీపం పెడతారు. ఆ వెళ్ళేటప్పుడు ఒకసారి చెప్తా, బాబు మా ఇల్లు బాగా చూసుకొని అయినా అని చెప్తాను. ఎవరికి? భగవంతుడిగా. ఓకే, మా ఇల్లు జాగ్రత్తమ్మా అని చెప్పేస్తా, వెళ్ళిపోతాం. వెళ్ళే దారిలో ఇట్లా రోడ్డు తిరగంగానే మాకు దాసాంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది సందులోకి, అక్కడ ఒక దండం పెడతాను. అదే మనకి. గుడివైపు చూడకపోతే కుదరదు నాకు, మాటల్లో పన్ను. గుడి వచ్చేదాకా ఆపదామ పడతారని చదువుకుంటా. నా సెంటిమెంట్ అది. అదే ఆ గుడి ప్రాకారమే కనపడుతుంది, గుడే మనకు కనపడదు, ఇది కనిపిస్తుంది, కమాన్ కనపడుతుంది. అక్కడ ఒకసారి ఆంజనేయ స్వామికి ఒక దండం విసిరి పెడతానమాట. ఓకే, ఆయన ప్రయాణం సజావుగా చేయొచ్చు, మా ఇల్లు వాకిలి జాగ్రత్త అని. ఇదే మన శకునం. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం, అంతే. ఎదురు రావాలి. మా పక్కింటి వాళ్ళ అబ్బాయికి నేనే ఎదురు రావాలని ఉండేది. 2 సార్లు 3 సార్లు అతను ఫారిన్ ప్రయాణానికి నేనే ఎదురెళ్ళాను. ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాడు అతను? ఇప్పుడు ఫారిన్ లోనే ఉన్నాడు. శభాష్. అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కటి ఉంటుంది కదా, నమ్మకం రమ్మగారు. అంతే. అంతేగాని ఇప్పుడు నీ నమ్మకం నీ దగ్గర కరెక్ట్ అయింది, నా దగ్గర ఫెయిల్ అవ్వచ్చు, అంతే కదా. ఓ చిన్న సరదా కథ చెప్దాం చూడు. ఓ ఊళ్ళో రామరాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన వడ్డీ వ్యాపారం చేసుకునేవాడు. ఓ రోజు పొద్దున్నే లేచాడు. నేను చీకటి ఉండగానే లేచి పొరుగురు వెళ్దాం అనుకున్నాడు. అప్పులు వసూలు చేసుకోవాలి కదా. వడ్డీ వ్యాపారాలు అంటే నెల నెల వడ్డీ వసూలు చేసుకోవాలి, లేదా అసలైన కాగితాలు ఏవో పుచ్చుకుని వెళ్దాం అనుకున్నాడు. సరే, వాకిలి తలుపు తీసేసరికి అలా వాకిట్లో మియావంటూ పిల్లి కనపడింది. చిచ్చి దీనిహం మండా, తెల్లవారే కనపడింది, మన పని ఏమవుతుంది చి అని తలుపు ఇట్లా వేసి వెళ్ళి పడుకున్నాడు. అయితే మన తలుపులాగా ఇట్లా వేస్తే పడిపోయే తలుపులు కాదు, గడి పెట్టాలి. ఈయన గడి పెట్టల. అప్పటికి ఎంత అయింది టైము? 4:15, 4:20 అయింది. చీకటితోటే వెళ్ళాలి కదా ప్రయాణాలంటే, లేకపోతే ఎండకితే నడవలేరు. లోపలికి వచ్చి పడుకున్నాడు, తలుపేలా దగ్గరకు పడింది. అదే సమయానికి ఆ వీధిలో పోతున్న ఒక దొంగవాడొకడు ఓరగా తెరిచి లోపల నుంచి వెలుగు బయటపడుతున్న ఆ ఇంటిని చూసి చల్లగా ఇల్లు రామరాజు గారిదని గ్రహించుకుని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి చూస్తే రామరాజు గారు పడుకున్నాడు మంచం మీద. ఆయన పోయి ఇంకా ఊరెళ్ళను ఈ పూట అని మానేసుకుని మంచం ఎక్కేసాడు. ఓకే, ఆయన తల వైపున గల్లా పెట్టుంది అయింది. అక్కడ పడుకున్నాడు, గల్లా పెట్టున్న గదిలోనే పడుకున్నాడు. లోపలికి వచ్చి అలాగా గల్లా పెట్టెత్తాడు. వాడు అట్టించి ఇటు వస్తుంటే గల్లాపెట్టలో చిల్లరుంది, గల్లు మంది అని ఈయన లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే వీడి చేతిలో ఉన్న గల్లాపెట్టతోటి ఆయన నెత్తి మీద ఒకటి పెట్టి
ఒకటే పరుగు. ఆ మనిషిని చూసేసాడు ఈయన వెలుగులో. ఓహోహో. ఎందుకంటే దీపం పెద్దది చేసుకున్నాడు బయటికి వెళ్ళటం కోసం. వెలుగులో మనిషిని చూశాడు, కొట్టేసరికల్లా హౌరవరా పొద్దున్నే పిల్లిని చూసిన ఫలితం బయటికి వెళ్ళకపోయినా ఇంటూ చూపించింది గల్లాపెట్టి కాస్త పోయిందే. లబో దిబో మొత్తుకున్నాడు. చుట్టుపక్కల ఎక్కడా దొరకలవాడు. పరి ఈయన దెబ్బ తగిలింది. ఈయన లేచి మంచినీళ్ళు తాగి బయటకు వచ్చేసరికి జంపు, వాడు వెళ్ళిపోయాడు ఎప్పటికో. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ ఊరు న్యాయాధికారి తహసీల్దార్ ఆయనే ఈ తీర్పులన్నీ చేస్తాడు. అక్కడికి పోయాడు. అక్కడికి వెళ్తే ఆయన పేరు, ఈయన రామరాజు, ఆయన భీమరాజు. మళ్ళీ ఆ భీమరాజు ఎవరో కాదు, ఈయన చెల్లెలి మొగుడు. ఓహో. ఇది ఈ చిన్న చిన్న ఊళ్ళ తాలూకు హడావిళ్ళన్నీ పక్కనున్న పెద్ద ఊరిలో తీరుస్తారు. ఈయన వెళ్ళి అక్కడ చెప్పుకున్నాడు. ఆ చెప్పడానికి వెళ్ళిన చోట ఉన్న ఆయన ఎవరంటే భీమరాజు గారు, ఈయనకి స్వయాన బావ. ఇంతకీ ఒట్టి బావే కాదు, రామరాజు గారు వడ్డీ వ్యాపారానికి 10 లక్షలు అప్పు పెట్టాడు. ఆయన 10 లక్షలు ఈయన దగ్గర ఉన్నాయి. ఏమో ఈ బాబా ఏమన్నా చెల్లి పెట్టడానికి వచ్చావా, ఏమిటా ఈ సంగతి అన్నాడు. చెల్లేమిటి నా బొంద, తెల్లవారి నిద్ర లేవగానే పిల్లి మొహం చూశాను, దొంగ మొహంది. దాన్ని చూసేసరికల్లా గల్లాపెట్ట కాస్త పోయింది. ఎవడో ఎత్తుపోయాడు బాబా, ఇక మొహం మీద బొప్పి. అసలు అందులో ఉన్న డబ్బులు నీవే, నీకు ఇవ్వడం కోసమే నేను అన్ని సర్ది పెట్టాను. పొద్దునే బయలుదేరి వద్దామనుకున్నా, వాకిట్లోకి వచ్చేసరికల్లా వాకిలి తలుపు తీసి మొహం కడుక్కుని ఏదో చెయ్యాలి కదా. అవును కదా. వాకిలి తలుపు తీసేసరికల్లా పిల్లి ఎదురైంది. వెళ్ళి పడుకునేసరికి ఎవడొచ్చాడో తెలీదు, వాడికి అస్త ఇట కొట్టేసేసాడు నన్ను, పోయింది అని లబో దిబోమని గోల పెట్టాడు. గోల పెట్టేసరికల్లా సరే ఈయన ఏం చేశాడు, ఆరా వీరా అందరికీ తన డబ్బులు కబురు చేశాడు. ఇంతలో ఏమైంది, సరే నువ్వు వెళ్ళు మీ ఇంటికి, మా ఇంటికి వెళ్ళిపో, మీ చెల్లెలు చాలా రోజులైంది కలిసి అంటోంది, వెళ్ళి కాస్త ఏదైనా ఎంగిలిపడి కాసేపు నడుము వాల్చి రాను మళ్ళీ కచేరీకి రమ్మన్నాడు. ఇతను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చెల్లెలేదో అంత తద్దనం పెడితే తినేసి మళ్ళీ వచ్చేసరికి ఎండెక్కింది. మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నానికి ఈ పక్కన ఒక సంతలో ఎవరిదో జేబు కొడుతున్న ఒక జేబు దొంగని పుచ్చుకొచ్చారు. రక్షక భటులు తీసుకొచ్చారు. ఆ జేబు దొంగ లోపల నుంచునున్నాడు. నేను చూడలేదండి, నేను పొరపాటున చేశానండి ఏదో చెప్తున్నాడు. ఇంతలో ఈ రామరాజు గారు లోపలికి వెళ్ళేసరికి ఆయన చూసి బావోయ్ వీడే దొంగ, పొద్దున్న ఎత్తిపగలు కొట్టిన వాడని కేకలు పెట్టాడు. కేకలు పెట్టంగానే ఈయన అయ్యారా ఎవరెవరా, పొద్దున్న అంత దొంగతనం చేసి మళ్ళీ మధ్యాహ్నానికి జేబు దొంగతనం చేస్తావా, తీ డబ్బులు ఎక్కడున్నాయో తీయి అంటే రక్షక భటులు ఉన్నారు. కొత్తవాళ్ళ గారు తహసీల్దార్ గారు ఎదురుకుండా ఉన్నాడు. పైగా తను కొట్టినవాడు ఎదురుకుండానే ఉన్నాడు. దొంగ ఇంకా ఆపుకోలేకపోయాడు. కాదని బోటరీ ఆయన లేకపోతే ఏమయ్యేది కాదు, జేబు దొంగతనంతో పోయేది. ఇప్పుడు గల్లాపెట్టి దొంగతనం, ఇంట్లో జరబడిన దొంగతనం నెత్తి మీద పడింది. ఒప్పుకుని సరే గల్లాపెట్ట ఎక్కడ దాచాడు, ఎందుకంటే గల్లాపెట్టలో డబ్బులు వాడు చూడలా, పెట్టెత్తుపోయాడు అంతే. కొన్నాళ్ళు అవి దాచిపెడతారు. చాలామంది దొంగలు అదే పని చేస్తారు, వస్తువు కొట్టేసి వెంటనే వాడరు, వాటిని దాచేస్తారు. తెలివి తక్కువ పిచ్చి పెదవులు వెంటనే అమ్మకంలో పెడతారు. మెచ్యూర్ దొంగలు పట్టిపడిపోతారు వాళ్ళు. తెలివిగల పురాతన దొంగలు ఏం చేస్తారు, దొంగతనం చేసిన వస్తువుని పైకి రాకుండా కప్పెట్టేస్తారు. జనం దాన్ని మర్చిపోయాక తీస్తారు బయటికి. మనం చాలా చూస్తాం ఇలాంటివి. 20 ఏళ్ల క్రితం పాటి పెట్టింది దొరికింది అని వీడు ఎక్కడో దాపెట్టాడు. అక్కడ చెప్పంగానే ఇక రక్షక భటులతో పాటు రామరాజు కూడా పోయాడు. ఆ పెట్టె నాదే అన్నాడు. పొద్దున ఏం చెప్పాడు, గల్లాపేటలో డబ్బులు దాచాను, ఆ డబ్బు నీకు ఇవ్వడానికే అన్నాడు. ఆ డబ్బు తీసుకొచ్చి సరుకు ఇక్కడ అప్పచెప్పాలి కదా. ఈ తహసీల్దార్ గారి దగ్గర అప్పచెప్తే పెట్టె తెరిచేసరికల్లా 10 లక్షల సొమ్ము ఇంకా చిల్లర ఉంది. తహసీల్దార్ గారు తన 10 లక్షలు తను లెక్క పెట్టి తీసుకున్నాడు. ఈయన నెత్తి తడుకుంటూ ఏం చెప్పాడంటే, పొద్దున్నే పిల్లి మొహం దాని మొహం చూసేసరికల్లా ఇంత దెబ్బ తగిలింది, డబ్బులు పోయింది, కానీ నువ్వు భలే ఘటికుడు బావా, 2 గంటల్లోనే సంపాదించేసావు, పట్టేసావు దొంగనంటే. సరే ఈయన అన్నాడు తహసీల్దార్ గారు, బాబా నీ కూడా పొద్దున్న పిల్లి మొహమే చూశాను పొద్దున్నే, నువ్వు పోయింది అంటున్నావు, నాకు వచ్చింది చూడు, బాకీ వసూలైపోయింది, పాత బాకీ వసూలైపోయింది. 2 ఏళ్ళ నుంచి వడ్డీ ఇస్తున్నావా, ఇవాళ అసలు వసూలు అయిందంటే మహాలక్ష్మి ఇంటికి వచ్చింది, పిల్లి ఎదురవటం వల్లే మహాలక్ష్మి ఎదురొచ్చింది. ఈయన గొంతులో డక్కుపడింది. ఈయనకి డబ్బు ఇవ్వడం ఏమి ఇష్టం లేదు ఇప్పుడు. అదేలే మహా అయితే కొంచెం చెల్లు పెట్టేవాడు, ఉన్న 10 ఇచ్చేయవలసి వచ్చింది. సరే ఇంకా ఊరుకున్నాడు మాట్లాడకుండా. సరే చెల్లెలింటో రాత్రి భోజనం చేసి పడుకుని సణుక్కుంటూనే ఆ ఇచ్చేయాల్సి వచ్చిందని ఉన్నవి ఆల్రెడీ కొన్ని బాకీలు బయట ఇచ్చున్నాడు. ఆ డబ్బుతో తన కథ నడుస్తుందన్నమాట. సణుక్కుంటూ ఇల్లు చేరాడు. ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నానికి పక్కింటి ఆయన ఎదురొచ్చాడు. ఆయన అదోలా ఉన్నాడు. ఏమిటా గోపాలం అలా ఉన్నామంటే, ఏం చెప్పనండి, పెంపుడు పిల్లి పిచ్చిముండా పొద్దున్నే ఎవరి మొహం చూసిందో నిన్న సాయంత్రం చచ్చిపోయిందండి అని అన్నాడు. ఈయన ఉలిక్కిపడ్డాడు. ఆ దొంగ కూడా ఇదే మాట చెప్పాడు.
పొద్దున్నే పిల్లి ఎదురొచ్చింది అందుకే నేను పట్టుబడిపోయాను అని. ఇప్పుడు ఎదురొచ్చిన పిల్లి ఎవరెవరికి ఎదురొచ్చింది? మొదట రామరాజుకి ఎదురొచ్చింది. అవును. రామరాజుకి డబ్బు పోలేదు, అప్పు తీరిపోయింది, మొదట పోయి దెబ్బలు తగిలినప్పటికీ. అదే పిల్లి దొంగకి ఎదురొచ్చింది, వాడు పట్టుబడిపోయాడు. ఆ పిల్లి కాస్త పైకి వెళ్ళిపోయింది. పిల్లి ఎదురొచ్చిన భీమరాజు గారికి ఆయన పాత బాకీ వసూలైపోయింది. పైగా దొంగని 2 గంటల్లో పట్టుకున్న క్రెడిట్ కూడా వచ్చింది. శకునంలో ఏమైనా ఉందా? ఒక్కొక్కరికి ఒక్కో విధం. అదే ప్రధానమైనది ఏంటి? ఈయనకి బాకీ తీర్చే రోజు వచ్చింది, వాడికి పట్టుబడే రోజు వచ్చింది, ఆయనకి డబ్బు వచ్చే రోజు వచ్చింది, దానికి కాలం చెల్లిపోయింది, చచ్చే రోజు వచ్చింది. ఎవరో ఎదురొచ్చారు పొద్దున్నే దానికి, అందుకని పోయింది. అంతే. ఎవరి మొహం చూసిందో పిచ్చిమంటే చచ్చిపోయింది అన్నాడు. అనగానే ఈయన ఉలిక్కి పట్టాడు, నా మొహమేగా చూసింది అది. అయ్యో రామా అనుకున్నాడు. ఇంకెప్పుడు చిచ్చి ఈ సెకండ్ పాటించకూడదు, నా దారిని నేను ఊరు ప్రయాణం అయ్యి ఉంటే ఇదేవి నా డబ్బు ఇప్పుడు అప్పు తీర్చాల్సిన అవసరం ఉండేది కదా, ఇంకా కొన్నాళ్ళు నడిచేది కదా, ఈసారి శకునం పాటించకూడదని 4 కొరుకుని లోపలికి వెళ్ళిపోయాడు. నేనే చూశాను అని చెప్పకుండా కాదు కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అరేబియన్ నైట్స్ నుంచి ఏదైనా ఒక మంచి కథ చెప్తారా? అరేబియన్ నైట్స్ కథలే కొన్ని, మళ్ళీ మామూలు కథలని క్లబ్ చేసిన కథలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఏదో కథ ఉంది, దానికి కొంచెం మన మామూలు రకపు కథని ఒకదాన్ని కలుపుతారనమాట. ఓకే. అలా కలిపిన కథలు కూడా భలే సరదాగా ఉంటాయి. జోసిగాడు కథ చెప్తాను. పూర్వమాట ఒక ఊళ్ళో ఒక భార్య భర్త ఉండేవాళ్ళు. అతను బార్బర్. ఏదో సుమారుగా ₹1 తెచ్చుకునేవాళ్ళు. మామూలు జీవితం. ఆ కాలంలో మనం రోజు స్నానం చేయరు వాళ్ళని చెప్పుకున్నాం చాలా కథల్లో. స్నానశాలకి వెళ్తారు. ఈ మంగళాయన భార్య ఒకరోజు చాలా తలనొప్పిగా ఉంది, ఎన్ని రోజులైనా తగ్గట్లేదు, స్నానశాలకు వెళ్దామని స్నానశాలకు వెళ్ళిందట. వెళ్తే ఏమైంది, ఒక ఆవిడెవరో వచ్చింది అక్కడికి. ఆవిడ చక్కగా అలంకారం చేసుకుని ఉంది, కొంచెం జోరుగా ఉంది. వెనకాల ఎవరో ఇంకో మనిషి వచ్చింది. ఆవిడ వెళ్ళిపోయింది లైన్లోకి. అదేంటండి నన్ను పంపించలేదు, ఆవిడ పంపించావు, నేను ఇంకా 5 నిమిషాల ముందే వచ్చా కదా అనేసరికల్లా ఆ వీడున్నట పనివాడ ఉంటాడుగా మేనేజరు. ఆవిడెవరనుకున్నావమ్మా, ఆస్థాన జ్యోతిష్కుడు భార్య. ఆవిడకి ఇవ్వాలిగా ఫస్ట్ ప్రిఫరెన్స్. అంతే. ఆవిడేమైనా సామాన్యురాలు అనుకున్నావా? ఆవిడ వెనకాల ఎవరున్నా సరే ముందు వాళ్ళందరినీ పక్క పెట్టాలి, ఆవిడని పంపించాలి అంతేనన్నాడు. ఒళ్ళు మండిపోయింది. ఇప్పుడు జ్యోతిష్కుడికి కాదు, వాడి పెళ్ళానికా ఇంత గొప్ప? మరి ఒళ్ళు మండి ఇంటికి వెళ్ళిపోయింది. మొగుడిని తెగ తిట్టింది ఇంటికి వెళ్ళి. నువ్వు జోసిగాడివి అయిపోవాలి ఇప్పుడు అర్జెంటుగా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, లేదా నేను నీకు ఇచ్చేస్తా విడాకులు, నేను నీతో ఉండను, ఏమైనా సరే నువ్వు మన పెళ్లి రద్దు చేసుకుంటావా, జోసిగాడు అవుతావా, జ్యోతిష్యుడు అవుతావా తేల్చుకోమని. అర్థం కాదు, ఏమిటే నీ గోల అంటే, మామూలు జోసిగట్ట ఆయన పెళ్ళానికే అంత గొప్ప వచ్చింది, నేనేమో వెనకాల నుంచున్నాను, పుట్టెడు తలనొప్పితో పగిలిపోతుంటే ఈ అవమానం సహించలేకుండా ఉన్నాను, ఏమైనా సరే నువ్వు జోసిగాడే అయిపోవాలి అంతే, లేకపోతే ఇక పెళ్ళి రద్దే. సరే ఆలోచించి ఈ నీళ్ళంతా వెతికి చూస్తే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఆడుకునే గవ్వలు, పాచికలు అలాంటివి ఉన్నాయి. ఓ పాత తాటాకులు కట్ట కూడా ఒకటి ఉంది. సరే ఆ తాటాకులు కట్ట, ఆ పాచికలు, ఆ తర్వాత ఏమో ఆ గవ్వలు పుచ్చుకుని వెళ్ళి ఆ స్నానశాల దగ్గర కూర్చున్నాడు. ఇలా వెళ్ళిపోతానంటోంది, ఏం చేస్తాం మరి, ఏదో 2 రోజులైనా జ్యోతిష్యం చెప్తామని వేషం వేస్తే ఏమైనా ఒప్పుకుంటుంది అనుకున్నాడు. ఓకే. ఈ టైం బాగుండి ఆ రోజు యువరాణి స్నానానికి వచ్చింది. మామూలుగా స్నానాలకు వచ్చేటప్పుడు ఎటా ఉన్న వాళ్ళు అట అలంకారాలు అవి చేసుకుని రారు. స్నానానికి వెళ్ళేటప్పుడు ఎట్లా చేస్తారని నగా నాణ్యం అన్నీ దిగబెడిచి కొంచెం లేతరంగా వచ్చి సింపుల్వి బట్టలు కట్టుకుని పొద్దుటి పూట వస్తారు. ఆవిడేం చేస్తుంది, మొత్తం నగలు నాణ్యాలు పైన పెట్టుకునేవి, చెవులు కొన్ని బొచ్చెడున్నాయి, బోర్డు నగ, మొత్తం నగలన్నీ ఊడ్చేసింది ఇంటి దగ్గరే. అయితే స్నానశాలకు వచ్చాక చూసుకుంది, వేలికి బిగుతుగా ఒక ఉంగరం ఉంది ఆవిడకి. ఈ ఒళ్ళు తోమేటప్పుడు మరి వేళ్ళు కూడా తోమించుకోవద్దు, అందుకని ఏం చేసింది, ఈవిడితోటి ఒక దాసి వచ్చింది. ఈవిడ ఉంగరం తీసి దాసి చేతిలో పెట్టి, నాన్నెచ్చిన ఉంగరమే జాగ్రత్తగా పెట్టు అంది. సరే దాసి కూడా ఆ ఉంగరాన్ని ఎక్కడైనా దాచబెట్టాలి, తను కూడా వెళ్ళాలి లోపలికి. ఏం చేసింది, ఈ స్నానశాలకు గోడల్లో చిన్న చిన్న కంతలు ఉన్నాయి. ఒక కంతలో ఆ ఉంగరాన్ని పెట్టి తన జుట్టుని ఇట్లా మెలిదిప్పి గుర్తుగా అందులో పెట్టింది. కంతలో గుర్తుగా ఆ ఉంగరం బయటికి కనపడకుండా జుట్టు అడ్డం పెట్టింది. జుట్టు తనకు కూడా గుర్తుంటుంది కదా. లోపలికి వెళ్ళిపోయారు. ఇక అమ్మాయి గారు ఒళ్ళు తోమారు. సరే స్నానం అయింది, అన్నీ అయిపోయిన తర్వాత ఆవిడ శుభ్రంగా మంచి బట్టలు తీసుకొచ్చింది ఓ బ్యాగ్ తోటి.
ఎవడ పాత బట్టలు అక్కడ పడేసి శుభ్రంగా కొత్త బట్టలు కట్టుకుంది. మరి ఉంగరం ఏదే అంది. ఉంగరం అనగానే మర్చిపోయింది ఈవిడ. తన్నుకు చచ్చిన ఆ ఉంగరం ఎక్కడుందో గుర్తురాపోయేసరికి యువరాణి ఇంతెత్తులు లేచింది. స్నానం చేసి ఫ్రెష్గా ఉందేమో, ఇంకా జోరుగా కూడా లేచింది ఆవిడ. ఉంగరం లేకపోతే మామూలుగా తోలు ఒలిపిస్తా నీది, నువ్వు జాగ్రత్తగా ఉంచుతావని నీ చేతిలో పెడితే స్నానశాల వాడికి ఇవ్వకపోదునా, నీకెందుకు ఇచ్చాను, నువ్వు శ్రద్ధగా దాచిపెడతావని ఉంగరం లేకుండా కనపడడానికి వీళ్ళేది ఎక్కడంతో పట్టుకురాంది. ఆవిడ షర్బత్ తాగడానికి కూర్చుంది. మామూలుగా స్నానాలు అవేక అలసిపోతారు కదా, వీళ్ళకి చక్కటి షర్బత్తు అవి ఇస్తారు. పట్టుకురా ఉంగరం ఎక్కడుందా అని. వీళ్ళు బయటకు వచ్చింది. ఏం చేయాలో తెలియదు. తీరా చూస్తే అక్కడ ఒక ఆయన కూర్చున్నాడు. వాడి దగ్గర ఓ తాళపత్ర గ్రంథం, కాసిన 2 పాచికలు, కొన్ని గవ్వలు ఉన్నాయి, ఓ పెన్ను కాగితం కూడా ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి, బాబాబు ఓ ప్రశ్న ఇస్తాను, యువరాణి ఉంగరం ఎక్కడో దాచిపెట్టాను, ఎక్కడ దాకొలిపోయానో ఏమో గుర్తు రావడం లేదు, కొంచెం ఒక ప్రశ్న వేసి ఏ దిక్కులో ఉందో చెప్పవా బాబాబు అని. ఏం చెప్తాడు వీడికి, ఏమొచ్చు. ఈ మంగళాయనకి బాగా ఆలోచించాడు. అట్లా దాసికేసి చూస్తే ఈవిడ ముసుగేసి కొట్టిస్తే వేసుకుంది. ముసుగుకి ఒక చిల్లు ఉంది, చిరుగుంది. ఆ చిరుగులో నుంచి ఆవిడ జుట్టు కనిపిస్తుంది. ఇది చెప్పేట, ఏమిటోనమ్మా ఆలోచిస్తుంటే నాకు ఒక చిల్లు, దాంట్లో జుట్టు కనపడుతున్నాయి అని చెప్పేట. ఏమీ లేదు. అప్పుడు గుర్తొచ్చింది దాసికి, నేను జుట్టు అడ్డం పెట్టానండి. వెతికి గోడలన్నీ వెతుక్కుని ఆ గోడల్లో జుట్టు పెట్టిన దాన్ని కంతం చూసుకుని ఆ జుట్టు బయటికి లాగితే వెనకాల ఉంగరం. అమ్మయ్య అనుకుని ఆయనకు 10 రూపాయలు ఇచ్చి ఆ ఉంగరం పుచ్చుకుని యువరాణి దగ్గరికి వెళ్ళింది. ఈ లోపల ఆవిడ షర్బత్తు పూర్తయింది. ఏమైనా ఉంగరం తెచ్చావంటే ఇదిగోనమ్మా. ఉంగరం పెట్టుకున్నాక యువరాణి అడిగింది, మర్చిపోయానన్నావు, ఎట గుర్తొచ్చింది, ఏం చేసావంది. నేనేం చేశానమ్మా, బయట ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు, సింపుల్గా ఉన్నాడు కానీ భలే ఐడియా ఉంది, నిమిషంలో చెప్పాడమ్మా అనగానే ఆశ్చర్యపోయింది. ఏంటి ప్రశ్న అడిగితే చెప్పాడు అంటే ఎంత పవర్ఫుల్లో కదా. అంతేగా. ఇంటికి పోయి నవాబు గారికి చెప్పింది. కాస్తుంటే నువ్వు నా చిన్నప్పుడు, ఆవిడ 15వ ఫంక్షన్కో పుట్టినరోజుకో ఎప్పుడో ఇచ్చాడు నాన్న ఉంగరం. పుట్టినరోజుకు నువ్వు ఇచ్చిన ఉంగరం పోయేది, గోడలో పెట్టింది బండది, మర్చిపోయింది. అది గుర్తు రాకపోతే జ్యోతిష్కుడిని అడిగేసరికి ఆ జ్యోతిష్యుడు చెప్పాడు నాన్న, ఎంత బాగా చెప్పాడో, క్షణాల్లో ఉంగరం దొరికేసింది అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరా జ్యోతిష్యుడు ఏమిటని కబురు చేశాడు, పిలిపించాడు. యువరాణి ఉంగరం దొరికిచ్చినందుకు ఏవో బహుమతి ఇచ్చారు. రోజు ఆస్థానానికి రండి అన్నాడు. రోజు రాజుగారి ఆస్థానానికి వెళ్ళటం అంటే ఎట్టా వెళ్తాము, వాళ్ళే ఓ బండి పంపిస్తారు. అంతేగా. మరి బండి వెళ్ళేటప్పుడు ఖాళీగా పంపించరు, ఫుడ్ దినుసులు ఏవో పంపిస్తారు, సంబారాలు పంపుతారు. వీళ్ళింటికి 4 వస్తున్నాయి. ఈయన భార్యకి సంతోషంగానే ఉంది. సరే 4 కొద్ది రోజులు వెళ్ళేసరికల్లా ఏమైంది, రాజుగారి ఖజానాలో దొంగలు పడ్డారు. దొంగలు పడేసరికల్లా ఈయన ఆస్థాన జ్యోతిష్కుడిని వదిలిపెట్టి ఈయన దగ్గరకు వచ్చి, మీరు మహానుభావులు, పోయిన ఉంగరం పోయినట్టే పట్టేశారు, కాబట్టి పోయిన ఖజానాని పట్టుకోవాలి, మీకు 40 రోజులు గడివిస్తున్నా, 40 రోజుల్లో ఖజానాని వెతికి పట్టుకోండి. మీరు గ్రహాల్లో లెక్కేసుకుంటారా, జ్యోతి టైం కడతారా, మీరు ఏం కట్టినా సరే అనగానే వీడికి టెన్షన్ పుట్టేస్తుంది. ఏం చేయాలి, మనకేం తెలుసు, ఏదో ఒకటి క్లిక్ అయింది, కాసేపు వెళ్ళి అక్కడ కూర్చుంటున్నాము, శుభ్రంగా ఫుడ్ గిడ్డు వచ్చేస్తుంది, వాకిట్లోకి బండి వస్తుంది, పిల్లలు కూడా సరదాగా బండెక్కి బళ్ళోకి వాటికి వీటికి వెళ్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇంతంత చేయమంటే ఎటా చేస్తాం మనము. బాగా ఆలోచించి ఇంటికి వెళ్ళాక ఇది మన వల్ల కాదనుకుని తెగ తిట్టిపోసాడు పెళ్ళాన్ని. మామూలు తిట్ల, నీ వల్ల ఇరుక్కున్నాను ఇప్పుడు 40 రోజులు, ఈ 40 రోజుల్లో దొరకపోయిందంటే కొరతేస్తాడు రాజు, నవాబు గారు ఊరుకోడు అనేసరికల్లా భార్య అంది, సరే 40 రోజులు టైం ఉంది కదా, మరి ఓ పని చేస్తా, 40 ఖర్జూరాలు ఒక సంచులు వేసి పెడతా, లెక్కగా ఒక సీసాలు వేసి పెడతా, రోజు కూడా తిను, దొరికిందా దొరుకుతుంది. ఈ లోపల ఖజానా 40వ ఖర్జూరం అవ్వగానే మనకి డేట్స్, రోజుల లెక్క తెలిసిపోతుంది, డేట్స్తో డేట్లు తెలుస్తాయి. 40వ ఖర్జూరం అయిపోగానే పారిపోదాం, ఇక్కడ ఉండద్దు, మనకి రోజులు కొలత తెలిసేందుకు వేస్తానంది. సరేనని ఏం చేసింది, 40 ఖర్జూరాలు ఎంచి ఓ ఇంత గాజు సీసాలో వేసి ఈయన బయట కూర్చుంటాడు ఒక వసారాలో, రోజు కాసేపు జ్యోతిష్యం సామాన్లు పెట్టుకుని అక్కడ పెట్టింది. ఆ రోజు చీకటి పడ్డాక ఏమైంది, ఊళ్ళో అంతా చెప్పుకున్నారు, కొత్త జ్యోతిష్కుడికి, యువరాణి ఉంగరాన్ని కనిపెట్టిన బ్రహ్మాండ నాయకుడికి దొంగతనం కేసు అప్పచెప్పారు. ఆయన 40 రోజుల్లో గ్రహాలని అంజనం వేసి
పట్టేస్తానన్నట్ట అనగానే సరే దొంగల ముఠాకి ఈ సంగతి తెలిసింది. ఆ దొంగలు వీడి అదృష్టం బాగుండి 40 మంది. వాళ్ళల్లో ఒకడు వచ్చి ఈయన సంగతి ఏమిటో చూద్దామని వచ్చాడు. వాడు చీకటి పడే వేళకి వీళ్ళ వాకిట్లోకి వచ్చేసరికల్లా ఆవిడ ఆ సైగ చేసింది. అతనిలో ఒక ఖర్జూరం నోట్లో వేసుకో, చీకటి పడింది, రాత్రి ఆహారానికి అనమాట ముందు. ఈయన అందులోంచి ఒకటి తీశాడు. 1 అని ఇంకా 39 ఉన్నాయి అన్నాడు. ఈ బయట నుంచిన వాడికి ఏమర్థమైంది? ఒకడు వచ్చాడు, ఇంకా 39 మంది ఉన్నారు అంటున్నాడని అర్థమైంది. అయ్య బాబో, వీడు కనిపెట్టేశాడు, లెక్కకొకళ్ళని చొప్పున అప్పచెప్తాడు ఏమిటోనని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళకు నాయకుడికి చెప్పాడు. ఆయన 40 మంది ఉన్నారని తెలుసండి, ఆయన కనిపెట్టేశాడు, ఒక్కొక్క విషయం కనిపెడుతున్నాడు. నేను వాకిట్లోకి వెళ్ళంగానే ఒకడు వచ్చాడు, ఇంకా 39 మంది ఉన్నారు అంటున్నాడండి. అంటే నీ మొహం అంతలా ఎలా తెలుస్తుంది? జ్యోత్స్యాలు గిస్యాలు నేను నమ్మనన్నాడు. రెండో రోజు రెండో వాడు వెళ్ళాడు. ఈయన 2 ఇంకా 38 ఉన్నాయి అన్నాడు. మూడో రోజు 3, నాలుగో రోజు 4, ఇక రోజుకు ఒకడు వచ్చాడు. ఈయనేమో రోజుకు ఒక లెక్క చెప్తాడు. వాళ్ళు టెన్షన్గా సాయంకాలం ఆయన ఖర్జూరాలు నోట్లో వేసుకునే టైంకే వస్తున్నారు. ఓకే, 39 రోజులు గడిచిపోయినాయి. 39వ రోజు సాయంకాలము వీళ్ళ నాయకుడే నిజంగా వీళ్ళు అంటున్నది కరెక్టా కాదా చూద్దామని వచ్చాడు. అన్నిట్లోకి అట్టడుగున ఉన్న ఖర్జూరం పెద్దది. ఈయన బయటికి తీసి 40యోది కూడా వచ్చేసింది, ఇది పెద్దది అన్నిటికంటే, దీంతో సమాప్తం అని ఆ ఖర్జూరం వలిచి నోట్లో వేసుకోగానే ఈ బయట ఉన్నవాడు, నాయన నేనే పెద్దవాడిని, నేనే నాయకుడిని కూడా వీడు కనిపెట్టేశాడు, జ్యోతిష్యుడు మామూలు వాడు కాదని లోపలికి వచ్చేసాడు. వచ్చి, బాబు మమ్మల్ని క్షమించు, మమ్మల్ని వదిలిపెట్టే, మమ్మల్ని పట్టించొద్దు, మా 40 మంది నీ కాళ్ళు పట్టుకుంటాం, నీకు 4 బానిసలను ఇస్తా, మరి పైన డబ్బులు ఇస్తా, మొత్తం దొంగిలించిన ఖజానా అంతా తెచ్చి అప్పచెప్తా, మేం మాత్రం జైల్లో పడకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బతుకుంటే బలిసాకు తింటాం, ఖజానా దొరికిందంటే దొరికామా మేము ఇంకంతే కదా, మా జీవితాలు జైల్లోనే తెల్లారిపోతాయి, మొత్తం ఖజానా సొత్తంతా తెచ్చి నీకు అప్పచెప్తాను, నీకు పెద్ద బహుమతి ఇస్తాను, 4 బానిసల్ని సహాయానికి ఇస్తాను, 4 కంచరగాడిదలు ఇస్తాను, మమ్మల్ని వదిలిపెట్టే బాబాని బతిమలాడుకున్నారు. ఇంకేం చేస్తాడు? సరేనన్నాడు. పారిపోదామన్నా ఛాన్స్ లేదు ఇప్పుడు. వాడు తెల్లవారేసరికి గాడిదల మీద వేసుకుని వచ్చి ఆ ఖజానా సొత్తంతా అప్పచెప్పేశాడు. అవి పెద్ద పెద్ద పెట్టెలు, 4 పెట్టెలు, 4 పెట్టెలు తెచ్చి అప్పచెప్పాడు. వాకిట్లో 4 బానిసల్ని 4 గాడిదల్ని నుంచోబెట్టాడు. అక్కడి నుంచి 2 మూటలు తెచ్చిచ్చాడు, డబ్బులు వాడుకోండి, మా జోలికి రావద్దు. ఎప్పుడైనా ఇక ముందు మేము చిన్న పన్న దొంగతనాలు చేసి మా కేసులు నీ దగ్గరకు వస్తే నువ్వు మమ్మల్ని వదిలేసేయాలి, మమ్మల్ని పట్టించకూడదు, మేము నీకు బహుమతి చేస్తాం ఏదో ఒకటి. ఏం చేయాలి? తెల్లవారేసరికి అలా ఖజానా దొరికింది అన్నారు. రాజుగారి దగ్గరికి పట్టించుకెళ్ళారు. అంచనా వేసి ఈయన రప్పించాడు వాకిట్లోకి. ఎవరు తెచ్చిచ్చారు అవన్నీ ఎవరికి తెలుసు? అర్ధరాత్రి వచ్చినవి. అవును. సరే, ఖజానా దొరికిపోయింది, పుచ్చుకున్నారు, అయిపోయింది. ఇక రాజుగారి బహుమతులు చిన్నవి కాదు, తక్కువ కాదు, 1 కాదు, 2 కాదు, వీడిని తెగ పోషించేసేవారు. ఈ పోషణ పెరిగే కొద్దికి ఈ మంగళాయనికి గంగవీరులు ఎత్తిపోవటం మొదలుపెట్టింది. ఏదైనా ఒకరోజు బయటపడితే ఏమవుతుంది ఈ కథ అంతా? సరే, ఎట్లాగైనా ఇందులోంచి బయటపడిపోవాలి ఉంది ఆయనకి. అందుకని ఏదో ఒక పిచ్చి పని చేసైనా రాజుకు కోపం తెప్పించాలి. ఏం చేయాలని ఆలోచిస్తూ ఒకరోజు స్నానశాలకు వెళ్ళాడు. స్నానం చేస్తుంటే ఆయనకి తట్టింది. ఏం చేశాడు? తడిట తువ్వాలు, ఒళ్ళు నుంచి సబ్బు నీళ్లు గారుతూ, తడి బట్టలు, ఒక టవల్ చుట్టుకున్నాడు. అదేమో శుభ్రంగా నానిన తట్టవలు పట్టుకుని ఉన్నాడు. గబుక్కుని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాడు. వచ్చేసి రాజుగారు అప్పుడు ఆస్థానంలో కొలువు తీరి కూర్చున్నాడు నవాబు గారు. ఈయన అలాగే తడిబట్టలతో పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారి తక్తు మీదకి ఎక్కేసి ఆయన ఇట ఎత్తుకుని బయటికి తీసుకొచ్చాడు. రాజుగారు అరిచి కేకలు పెట్టాడు నవాబు గారు, ఎవడరా నువ్వు? ఈ బట్టలేమిటి? ఇది లోకం ఏమిటి? నన్ను ఎత్తుకోవటం ఏమిటి? నువ్వు వదిలే అంటుంటే ఈ లోపల జనాలంతా హాహాకారాలు చేస్తున్నారు. లోపల ఏమైందని చూస్తే రాజుగారి తక్తు మీద పైన దూలం విరిగి పడింది. ఓహో. పడేసరికల్లా ఈ నవాబు గారు మామూలుగా కావలించుకోవాలా, పక్కటెముకలు కదిలిపోయేలాగా కావలించుకున్నాడు. ఊరిని నువ్వెంత గొప్పవాడివి, స్నానశాలలోనే నీకు తెలిసిపోయింది నా మీద దూలం పడుతుందని, అందుకని ఎలా ఉన్నవాడివి అలాగే వచ్చి భగవంతుడిలాగా రక్షించేసావు నన్ను, నువ్వు మామూలుగా రక్షించలేదు, ఇక ఏం చేసినా సరే నువ్వు మాతోటే ఉండాలని తన బిల్డింగ్ ఎంత ఉందో అంత బందరం కట్టించి ఇచ్చాడు జోసిగాడికి. ఓహో.
ఆయన మరి పంట రాజుగారి ప్రాణాలు రక్షించారు, పంట అంతేగా. పండింది. ఇప్పుడు గంగవల్లి ఎత్తిపోతుంది, భయంగా ఉంది, ఆవదాగినట్టు ఉన్నాడు ఆయన. ఏ క్షణానైనా ఇది బయటపడుతుంది, ఇంకా బయటపడే అవకాశమే లేదు. రాజుగారి ప్రాణాలు రక్షించేసి పెళ్ళామంది, నువ్వు ఊరికే కంగారు పడకు, నలుగురు బాగా జ్యోతిష్యం చదువుకున్న వాళ్ళు కుర్రాళ్ళని పెట్టుకుందాం, లెక్కలు డొక్కలు అన్నీ వాళ్ళు చేస్తారు, మాటలు నువ్వు చెప్దు కానీ ఇంత డబ్బు వస్తుంటే మనకేం బెంగ, అంతే హ్యాపీగా అని చెప్పింది. ఆస్థాన జ్యోతిష్కుని పీకాతలు బారేశారు. ఈయనే ఆస్థాన జ్యోతిష్యుడు అయిపోయాడు. ఓకే. ఆ రోజు సాయంకాలం అట ఈ మంగళ జ్యోతిష్యుడు గారి భార్య స్నానశాలకు వెళ్ళింది. వెళ్తే అదే టైంకి పాత జ్యోతిష్యుడి భార్య వచ్చింది స్నానానికి. ఈవిడ మేనేజర్ వైపుకి తిరిగి, ఆ మనిషిని అవతల పంపించు, నేను స్నానం చేయాలి ముందని చెప్పింది. ఇంతకుముందు ఎవరిని చూసి ఆవిడకి అసూయ వచ్చిందో ఆవిడని బయటికి పంపించి ఈవిడ స్నానానికి వెళ్ళింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? రాజయోగం కథ చెప్తాను. మనకి గొప్ప యోగాలు, రాజయోగం ఉంది, అలాంటివి మన జాతకాల్లో కనపడతాయి. వీడు గొప్ప యోగం పడుతుంది వీడికి, అలాంటివి చెప్తారా? అదేదో పడుతుందని చూస్తారు చాలా మంది, దానికోసం ఏం ట్రై చేయరు. దాని మీదే కదమ్మా ఆ ఒకటి అడక్క కాదు. ఏమిటి సినిమా, ఒక సినిమా పేరు మర్చిపోయాను, రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక సినిమా. అదేదో అంటే వచ్చే సంవత్సరం నేను రాజు అవుతానని, అబ్బాయి ఏ ప్రయత్నం చేయకుండా ఉంటాడు. అవును. ఓ అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటాడు, రాజు అవుతానని. పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ ఇది కాదు, ఏమి చెయ్యడు. చేయకపోతే ఎట్లా అవుతుంది? అదే కదా. ఏదో మర్చిపోయాను, రంభ అమ్మాయి యాక్టర్స్ ఫస్ట్ సినిమా, అది నాకు గుర్తుంది. ఆ ఒకటి అడక్క. ఆ ఒకటి అడక్క ఏమిటో మరి పేరు గుర్తులేదే. కాదు రమ్మగారు. అయ్యో రామా, నేను చాలా సార్లు చూసా ఆ సినిమా. ఓకే. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదొక చందమామ కథ బేస్డ్ గా వచ్చిన సినిమా ఏదయ్యా. అయితే ఇప్పుడు ప్రతి వాళ్ళకి జాతకంలో ఎవరో ఒకళ్ళు చిలక చూసి చెప్పుకున్నా నీకు యోగం ఉందంటారు. ఆ యోగాల కోసం ట్రై చేయరు. యోగం కోసం ట్రై చేసిన ఒక హీరో గురించి చెప్పుకుందాం మనం. తప్పకుండా. అయితే బాలాపిపురం అని ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని చుట్టుపక్కలంతా కొండలట. ఈ కొండల దగ్గర పచ్చిక బయళ్ళు అవి బాగా ఉండేవి. ఈ బయళ్ళకి చుట్టుపక్కలంతా చిన్న చిన్న గ్రామాలు ఉండేవి. ఒక గ్రామంలో, ఒక కొండ పక్కన ఉన్న గ్రామంలో కొమరయ్య అని ఒక కుర్రాడు ఉండేవాడు. వాడు భలే సాహసి, తోటరాముడు లాంటి వాడు అనమాట. వాడు ఏదైనా చేసేస్తాడు. అయితే వాడికి గొడ్లు గాయటం, గొర్రెలు గాయటం పైన అప్పచెప్పేవాళ్ళు. ఆ గొడ్లని గొర్రెల్ని కాయటం కొండ మోపుల మీద కష్టం. ఏవో ఒకటి వచ్చి పడతాయి. వీడికి భయం లేదు, ఏదొచ్చినా భయపడ్డవాడు, తిరగబడతాడు. వీడికి అప్పచెప్పేవాళ్ళు. కానీ వీడికి ఎంతసేపు పెద్ద పెద్ద వేరే వేరే ఊళ్ళు చూడాలి, దేశాలు చూడాలి, యుద్ధాల్లో పాల్గొనాలి, అలాంటి కోరికలు ఉండేవి. కానీ చిన్న ఊరు, చిన్న జీవితం. ఒకనాడు ఇట్లా గొడ్లని గొర్రెల్ని కాసుకుంటూ కొండ వైపుకి తీసుకెళ్ళి మధ్యాహ్నం కాసేపు పడుకున్నాడు. పడుకుంటే వీడికి ఎట్లా కాలు వచ్చింది ఆ కొమరయ్యకి. వీడు కుర్రాడు, ఒక 25 ఏళ్ళు ఉంటాయి. కొండ ఎక్కినట్టు తను. ఆ కొండ ఎప్పుడు ఎక్కినవాడు కాదు. వాళ్ళు ఎవరు కొండలు ఎక్కరు, ఆ కొండ పాదాల దగ్గరే ఉంటారు. కొండలకి ఏం చేస్తాం అనుకుంటారు. గొడ్లను కూడా అంత పైకి పోనీరు, పైన ఏ ప్రమాదాలు ఉంటాయో అని. కొండ పాదాల దగ్గర ఉన్న చోటే పచ్చిక బయళ్ళు ఉంటాయి. తను కొండెక్కినట్టు, కొండెక్కితే ఒక పెద్ద సింహాసనం ఉంది. తను ఆ సింహాసనం మీద కూర్చున్నట్టు, తన పక్కన ఎవరో రాకుమార్తె కూర్చున్నట్టు, తన తల మీద ఒక కిరీటం ఉన్నట్టు కలొచ్చింది. ఈ పక్కనున్న పిల్ల తన తన భార్య అనమాట. కలొస్తే నేను రాజుని అంటూ మెలకువచ్చింది. చూసుకున్నాడు, ఏమీ లేదు, పుట్టి నేల మీద ఉన్నాడు. కళ్ళెత్తి చూస్తే కొండ నిలువుతా కనపడుతుంది. కొండెక్కాలనుకునేవాడి కథ గుర్తొచ్చేసిందని వచ్చింది. ఆ పైన ఏముందో. అయితే ఏమైంది? సో ఇప్పుడు ఆ కథలు కూడా దీని బేస్ ఏం చెప్పాలి? అవును రఘు గారు. అక్కడి నుంచి ఏమనుకున్నాడు, ఇది కళలు నిజమవుతాయి ఎక్కడైనా. ఇదే కళ ఇలాగే నాకేం కనపడిందో అదే వస్తే అప్పుడు చూస్తా దాని సంగతి అనుకున్నాడు. మర్నాడు మధ్యాహ్నం పడుకుంటే సేమ్ డిట్టో అదే కళ వచ్చింది మళ్ళీ. అదే అమ్మాయి, అదే సింహాసనం, తను మంచి బట్టలు వేసుకుని ఉన్నాడు, తన నెత్తి మీద నవరత్న ఖచ్చిత కిరీటం పెట్టు. ఈ పనులు మానేయాలి నేను, నాకేదో యోగం పట్టబోతోంది, అదే నాకు కనపడుతోంది. నా కళ ఎందుకు వస్తుంది పదే పదే? నన్ను ఏదో చేయమని కాదు, అదేమిటో నేను చేస్తానని ఈ గొడ్లని గొర్రెల్ని ఎవరికి వాళ్ళకి అప్పచెప్పేశాడు. నేను వేరే ఊరు వెళ్తున్నా, ఇప్పట్లో రా, రేపొద్దున బాలాపిపురానికి రాజవుతానేమో నేను. అదే ఇది దాని సంకేతమే ఇదని నమ్మాడు. దానికోసం ఏం చేయాలి? నా ఇంట్లో నేను కూర్చుని నేను రాజునవుతా అంటే అవ్వదు. రాజును అవ్వడానికి ఏం ప్రయత్నం చేయాలో చూడాలి. దానికోసం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అని చెప్పి ఏం చేశాడు,
ఇక నడవటం మొదలుపెట్టాడు. కొండ ఎక్కగా ఎక్కగా, కొండ అంటే అది వద్ద కొండగా లేదు, అది ఒక ఎత్తు, కొంత బల్లపరుపు, అక్కడ ఏవో మామూలు చెట్లు, ఏదో చిన్న చిన్న జనావాసాలు కూడా ఏవో ఉన్నట్టే కనపడతాయి. ఆ కాస్త మేర ఉంటారు వాళ్ళు. ఇలా వెళ్తూ ఉంటే ఆ కొండ ఓ పక్క నుంచి దిగడానికి వీలుగా కనపడుతోంది. దిగితే ఆ దిగిన వైపు నుంచి చూస్తే పట్టణం కనపడుతోంది దూరంగా. ఆ దిగడానికి పూనుకున్నాడు. ఆ దిగబోతుంటే చీకటి పడేసరికి ఏదో అక్కడ పాడుపడిపోయిన కొన్ని ఇళ్ళు అలాంటివి కూడా ఉన్నాయి. అంటే ఇదివరకు ఇక్కడ జనావాసం ఉండేది. సరే వీడేం చేశాడు, ఆ ఇళ్లలోకి వెళ్ళటం ఎందుకులే, చెట్టు మీద పడుకుందామని చెట్టు మీద పడుకున్నాడు. పడుకుంటే మాటలు వినపడుతున్నాయి సన్నగా. ఇదేమిటి, కొండ మీద ఇప్పటిదాకా మనిషి వాసన లేదు, మనిషి పొలకవు లేని చోట మాటలు వినపడ్డం ఏమిటి, దెయ్యాలు మనలాగానే మాట్లాడుకుంటాయా ఏమిట్రా అని చూస్తే నలుగురు వ్యక్తులు వస్తున్నారు. నలుగురు మంచి దృఢకాయలు, బుర్ర మీసాలు, బ్రహ్మాండంగా ఉన్నారు, భారీ కాయలుగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఈ చెట్టుకి అవతల పక్కన ఒక పాడుపడిన ఇల్లు చూశాడు కాదు మనవాడు కొమరయ్య, ఆ పాడుపడిన ఇంట్లోకి వెళ్ళారు. ఓహో, ఇక్కడ ఎవరో మనుషులు ఉంటున్నారనమాట, ఏమిటో చూద్దామని చెట్టు దిగేసి చల్లగా ఇంకో పక్క నుంచి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. నలుగురు కాళ్ళు చాపుకుని పడుకుని ఉన్నారు. వాళ్ళు పడుకుంటే మాట్లాడుతున్నారు. వీళ్ళు దొంగలేమో అనిపించింది. వాళ్ళ దగ్గర మూటలు, సామాన్లు, కత్తులు, పిడిబాకులు అన్నీ తీసి పక్క పెట్టారు. అందులో ఒకడు కాళ్ళు చాపుకున్నవాడు, ఎరా గుంటనక్క, ఇవాళ ఏం దొరికిందిరా నీకు అని అడిగాడు. అడిగితే రెండో వాడు, నలుగురు ఉన్నారుగా, ఒకడు నాయకుడు, ముగ్గురు అతని వీళ్ళు అనమాట, సైన్యం లాంటి వాళ్ళు పక్కన ఉండేవాళ్ళు, తోడుండేవాళ్ళు. ఆ గుంటనక్క చెప్తున్నాడు, ఇవాళ నాకు ఒక వ్యాపారస్తుడు కనపడ్డాడు, వాడి దగ్గర భలే కోటు ఉందన్నా, ఎంత బాగుందో కోటు. ఆ కోటు ఏం లేదు, మనకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా కోటును తిరగేసి బోర్లు ఇస్తే మొహరీలు రాలుతాయి అందులోంచి. ఆయన విప్పి పెట్టి స్నానానికి వెళ్ళాడు, నేను కొట్టుకొచ్చేసా, ఇదిగో అన్నాడు అని గోడకి తగిలిచ్చాడు. ఒక చక్కటి కోటు అది. ఆ కోటు వేసుకోవడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, కావాలంటే దాన్ని తిరగేస్తే అందులోంచి మొహరీలు రాలుతాయి. బాగుందిగా, బ్రహ్మాండంగా ఉందిగా. ఇంకొకటి పిలిచాడు, ఎరా జిత్తులు మరి నువ్వేం తెచ్చావురా అని ఇంకొకటిని అడిగాడు. ఇంకోటి అన్నాడు, సర్వసైన్యాధ్యక్షుడు ఒక ఆయన దెబ్బలు తగిలి పడున్నాడు, ఆయన దగ్గర నెత్తి మీద ఒక ఉష్ణీషం ఉంది. ఉష్ణీషం అంటే అది పైన పెట్టుకున్న శిరస్త్రాణం లాంటిది, క్యాప్, శిరస్త్రాణాలు ఒట్టి క్యాప్ కాదు, ఇట్లా కిరీటం లాగా పెట్టుకుంటారు కదా, అందులో నుంచి ముక్కోణపు శిరస్త్రాణం, అది 3 కోణాలు, అది పెట్టుకుని దాన్ని ఒక మీట నొక్కితే 3 పక్కలకి బాణాలు వేస్తుంది. అది చాలా బలశాలి అయినవాడు కానీ దీన్ని మొయ్యలేడు. ఆయన దెబ్బలు తగిలి పడున్నాడు, చల్లగా నేను అది సంగ్రహించి తెచ్చేసా. ముక్కోణపు శిరస్త్రాణము, 3 పక్కలకి బాణాలు వేస్తుంది, బాగుందే, సరే ఇదిగో అని చూపించాడు. ఇక మూడో వాడిని అడుగుతున్నాడు, ఎరా మోసగారి నువ్వేం తెచ్చావురా అని అడిగితే మూడో వాడు చెప్తున్నాడు, ఇవాళ ఒక కత్తి దొరికిందన్నా, ఆ కత్తిని మామూలుగా పెట్టుకుంటే కత్తే అది, దాన్ని నేలలో గుచ్చితే ఒకేసారి 1000 మంది సైనికులు పుట్టుకొస్తారు నేలలో నుంచి, చాలా పవర్ఫుల్, అది దొరికింది, ఇదిగో అని కత్తి మూలబెట్టాడు. మంచివి తెచ్చారా, ఇక వీటిని అమ్మే ప్రయత్నం చేసుకుందామని ఎవరి దారిన వాళ్ళు ఒళ్ళు విరుచుకున్నారు, చల్లగా పడుకుని నిద్రపోయారు. ఆ కొండంతా ఎక్కారా, భారీ మనుషులు, నిద్ర పడితే ఒక రకంగా మెలకు వస్తుందా వాళ్ళకి. వీడేం చేశాడు, ఓహో వీళ్ళు దొంగలు, 3 రకాల వస్తువులు తెచ్చారు, సామాన్యులు కాదు, వీటితో 3 ప్రత్యేక ఉపయోగాలు ఉన్నాయి. ఇవి ఒక రాజుకి ఉపయోగపడే విషయాలు. అవి రాజుకి డబ్బు అవసరం, సైన్యాల పోషణకి, ప్రజా పోషణకి, రాజుకి బాణాలు వేయగలిగే శిరస్త్రాణం అవసరం, రాజుకి సైనికులు అవసరం. వీళ్ళు ఏం చేసుకుంటారు, చల్లగా వాళ్ళ వెనకాల నుంచి వెళ్ళి ఆ 3 వస్తువులు చేత పుచ్చుకొచ్చేసాడు. ఇక ఆ కోట వేసుకున్నాడు, ఆ శిరస్త్రాణం పెట్టుకున్నాడు, ఆ కత్తి బొడ్డును దొప్పుకున్నాడు. ఆ శిరస్త్రాణం బాణాలు వేసుకొని అడిగినప్పుడే ఎంతసేపు వేయదు, ఈ 3 పెట్టుకుని దిగి వెళ్ళిపోయాడు. సరే ఏదో ఒక పోటకోళ్ళ ఇంటి దగ్గర ఆగాడు, కోటు విప్పి దులుపుకుంటూ ఇన్ని మొహరీలు రాలిని మళ్ళీ వేసుకున్నాడు. దాన్ని చక్కగా అక్కడ డబ్బులు ఇచ్చి సుష్టుగా భోజనం చేసి శుభ్రంగా స్నానం చేసి తయారయ్యి మళ్ళీ కోటు ధరించి కత్తికి ఒక ముందంతా లేవు వాడి దగ్గర, అంగాస్త్రం వాడి తువ్వాలు ఉంటుంది అది పెట్టి కట్టుకున్నాడు కత్తి. ఇప్పుడు కత్తి పెట్టుకోవడానికి అన్ని సాధనాలు చక్కగా డబ్బులు ఉన్నాయిగా, ఇవన్నీ తీసుకుని రాజుగారిని చూడడానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి రాజుగారిని చూడాలన్నాడు.
అనేసరికి ఆ వాకిట్లో ఉన్న అన్నాడు, ఏంటి ఎవడు పడితే వాళ్ళు చూసేస్తారు రాజుగారిని, బలివాడోయ్ నువ్వు అన్నాడు. అనగానే వెంటనే కత్తి తీశాడు. ఓయ్ ఏంటి రాజా కొమరసింహుడు నేను, నన్ను కూడా చూడ్డా, అత్యంత సాహసిగా పేరొందిన వాడిని నన్ను ఎందుకు చూడ్డు రాజు అనగానే వాడు తెల్లబోయాడు. బాబాయ్ వీడెవడో. ఎప్పుడు కూడా మనం బెదిరినట్టుంటే అవతల వాళ్ళు అదిలించేస్తారు. అవును. అదే డాంబికంగా ఉంటే బాబోయ్ వీడేదో ఉద్దండ పండితుడు లేదా బ్రహ్మాండ నాయకుడు అని ఫీల్ అవుతారు కదా. అక్కడి నుంచి బాబా అలా కాదండి, రండి రండి భలేవారు కొమరసింహుల వారిని ఎందుకు చూడరు, రాజుగారు మిమ్మల్ని బాగా చూస్తారు అని చెప్పి లోపల తీసుకుపోయాడు. రాజు ఎదురుగుండా కూర్చున్నాడు. చూస్తే ఆ సింహాసనం చూశాడు వీడు. ఆ సింహాసనం ఇదే కల్లో కనపడింది. కల్లో నేను ఏ సింహాసనం చూసానో అది ఇదే. తర్వాత రాజుగారి ఎత్తి మీద ఒక కిరీటం ఉంది, ఇది నాదే, అన్ని వీడియే. కల్లో కనపడింది అదే. ఓహో ఇదే మంది అవ్వబోతోంది అనుకుని, నమస్కారం మహాప్రభు, నేను ఒక క్షత్రియుణ్ణి, దేశాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను, నా దగ్గర బ్రహ్మాండమైన విద్యలు ఉన్నాయి, నా చరిత్రాన్ని చూసారా 3 పక్కల బాణాలు వేస్తుంది, తలచిన తోడనే 1000 మంది సైనికుల్ని రప్పించగలను నేను, మీకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేస్తా, మీకు నా సేవ చేస్తా సదా, ఏమంటారన్నాడు. రాజుగారికి ఇప్పుడు సైనిక సహాయం అవసరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకి పక్క రాజ్యమైన వల్లభాపురం రాజుగారు వీళ్ళ మీదకి దండెత్తి రాబోతున్నాడు. ఓకే. రాజు అన్నాడు, చాలా సంతోషం నాయన, మేము మాకున్న సైన్యం చాలదు, ఏం చేయాలా అనుకుంటాం, ఇంత యుద్ధం చేయగలిగే వీరుడివి, తర్వాత సైనికులను కూడా తెప్పించగలనని చెప్తున్నావు, పుట్టించడం కాదు తెప్పించడం అని చెప్పాడు. నీలాంటి వాడి తోడు చాలా అవసరం, నీకేం కావాలి చెప్పు, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి నాకు అని అడిగాడు. సరే రాజుకు నవ్వొచ్చింది, వీడెవడో కుర్రాడు, వాడు వచ్చి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమంటే చేసేస్తామా, అలా చెయ్యం బాబు, మా మీదకి వచ్చిన ప్రమాదాన్ని తప్పించు ముందు, అప్పుడు అమ్మాయి పెళ్లి సంగతి ఆలోచిద్దామన్నాడు. సరేనని ఇతను ఏం చేశాడు, వల్లభాపురం సైన్యం ఏ పక్క నుంచి వస్తుందో తెలుసుకుని ఈ లోపల ఈ రాజుగారి దగ్గర హాయిగా రెస్ట్ తీసుకున్నాడు. 2 రోజులు వాళ్ళ దగ్గర చేసుకున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి ఒక గుర్రం తీసుకున్నాడు. ఏ దిక్కుగా వల్లభాపురం రాజ్యాలు వస్తున్నాయో ఆ దిక్కుకి ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళి తన కత్తిని నేలలో గుచ్చి 2 సార్లు గుచ్చి 2000 మంది సైనికుల్ని సృష్టించాడు. యుద్ధం అక్కడి నుంచి తన మీట నొక్కి తన ముక్కోణపు శిరస్త్రాణం నుంచి 3 పక్కలకి బాణాలేసి సాధ్యమైనంత చేయగలిగినంత యుద్ధం చేసి అవతల పారేశాడు. అంతే. వల్లభాపురం వాళ్ళు పరిగెత్తి పారిపోయారు. వీడేంటి ఉన్నట్టు నేల ఇన్నట్టు ఇంతమంది జనం వచ్చారు, ఒక్కడి మీదకి ఒక బాణం వేస్తే 3 పక్కల నుంచి 3 చంపేస్తున్నాడు వాడు. దాంతో వీడితోటి పనికిరాదని వాళ్ళు సంధి కాగితం రాసి ఓ తెల్ల జెండా ఎగరేసి పారిపోయారు. మళ్ళీ రాము మీ దగ్గరికని. అయితే కప్పం కట్టించి, మీరు మా యుద్ధం చేయటానికి వచ్చారు, ఈ ఖర్చులన్నీ ఎవరిస్తారని వాళ్ళతో డబ్బులు కట్టించి ఆ డబ్బులన్నీ తన సైనికులతో మోయించుకొచ్చి రాజుగారి ఎదుటి పోసాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఆయన కొంతమంది చారులను పంపించి తెలుసుకున్నాడు, వల్లభాపురం వాళ్ళు జన్మలో రారు ఇంకా, పైగా వాడు ప్రచారం చేస్తాడు, వీడి దగ్గరికి వెళ్తే ఇక్కడ ఎవడో ఒకడు ఉన్నాడు బ్రహ్మాండ నాయకుడు, వీడు మామూలు వాడు కాదు, 3 పక్కల బాణాలు వేస్తాడు, ఇవన్నీ చెప్పుకుంటారు కదా, దాంతో ఇంకెవరు రారు. దాంతో రాజుగారు చాలా సంతోషించాడు. భలేవాడు నాయన, చాలా గొప్పవాడివి, మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానని అమ్మాయిని రప్పిస్తే వీడు కల్లో చూసింది ఈ అమ్మాయిని, ఓహో ఇదే ఆ అమ్మాయిని సంతోషించాడు. రాజుగారు ఇంకా వీడి కులం లేదు గోత్రం లేదు, నేను క్షత్రియుడిని అన్నాడు, యుద్ధం చేస్తున్నాడు చాలు అంతే. అప్పటికి 11వ రోజున ముహూర్తం చూసి చక్కగా పెళ్లి చేసేశారు. తన కిరీటం తీసి అల్లుండి ఎత్తి మీద పెట్టాడు. వాడు కల్లో చూసిన సింహాసనము కిరీటము అమ్మాయి 3 కుదిరినాయి వాడికి. హాయిగా రాజ్యం చేసుకున్నాడు. ఆ రాజ్యానికి చుట్టుపక్కల ఎక్కడి నుంచి ఏ ప్రమాదము రాలా అతను ఉన్నంత కాలం. కాదు కంచికి మనం ఇంటికి ఇలా జరిగితే ఎంత బాగుంటుంది కాదు జయ. యోగం ఉందని చెప్తే దానికోసం ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వాళ్ళు కోకొల్లలు ఉంటారు. ప్రయత్నశీలుడు, ప్రయత్నం చేసి వీడు వచ్చాడు కనీసం అంతే, వెళ్ళాలిగా, మాకు యోగం ఉందని ఎప్పుడో వస్తుందని అదే వచ్చిద్దని అది వస్తుందని కూర్చోకూడదు. నువ్వు ఒక 4 అడుగులు ముందుకేస్తే అది 10 అడుగులు ముందుకేస్తుంది. ఏ అడుగు వేయకపోతే అది కూడా వేయదు. అదే కదా రమ్మగారు యోగం అంటే, మనం 4 అడుగులు వెయ్యాలి, అసలు వెయ్యాలి. మనం ప్రయత్నం చేస్తే అప్పుడు యోగిస్తుంది మనకి. కాబట్టి మీకు జాతకాల్లో ఆ యోగం ఈ యోగం బుధాదిత్య యోగాలు అవి ఉంటే వాటికి ఏం వస్తుందో కనుక్కొని ఏం చేయాలో తెలుసుకుని ఆ పని చేయండి నాయన, దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది అప్పుడు. తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా చందమామ కథ చెప్తారండి? పండితుడి భూతం కథ చెప్తాం. పండితుడి భూతం. ఒక పల్లెటూరులో తిమ్మయ్య అని ఒకడు ఉండేవాడు. వీడు ఏంటంటే ఏదో సుమారుగా ఆటకాయగా తిరిగేవాడు. వీడికి చిన్న తాగుబోతువాడు, కాకపోతే పెద్దగా ప్రజలకు తెలియని ఇచ్చేవాడు కాదు. తాగుబోతనం అంటే ఖర్చు కాదు. అవును, తాగాలంటే ఖర్చు పెట్టాలి.
అప్పట్లో పాతకాలపు తాగుడు ఏమిటి? కళ్ళు. ఇప్పుడు కళ్ళు చెట్లు ఎవరో కళ్ళు గీత కార్మికులు ఉంటారు. వాళ్ళు పోయి తెల్లవారి వెళ్ళి ఒక కళ్ళు గీసి అక్కడ ఒక కుండ కట్టొస్తారు. ఇచ్చేటంతా ఎక్కుతాడా? తెచ్చిచ్చేడి. ఉచితంగా దేశసేవ ఎందుకు చేస్తారు? అవును. ఆ కళ్ళును 10కో పావలాకో అమ్ముకుంటారు. అది వాళ్ళ జీవనాధారం కదా. వీడేం చేసేవాడు? చీకటి మాటను పోయి చెట్టెక్కేసి కుండ బుడ తీసేసుకుని తెచ్చేసుకునేవాడు శుభ్రంగా దొంగతనంగా అనమాట. కళ్ళు దొంగలు ఎప్పుడూ ఉండేవాళ్ళు. నా చిన్నప్పుడు నాకు కూడా తెలుసు కొబ్బరికాయల దొంగలు, కళ్ళు దొంగతనాలు మేము కూడా వినేవాళ్ళం. అయితే ఈ తిమ్మయ్య ఏం చేసేవాడు? ఎక్కడో చోట చెట్టెక్కి కామ్గా వరుసగా ఉన్న తాళ్లలో ఓ చెట్టెక్కి తీసుకునేవాడు. వీడు తాగుతాడని ఎవరికీ తెలియదు. ఆడు తాగేసి ఒక పూట ఎక్కడో చోట పడుకుని మర్నాడు లేచి వచ్చేసేవాడు. వాడికి తాగబుద్ధి అయినప్పుడల్లా ఇదే పని. అయితే ఏమైంది, ఒకనాటి రాత్రి ఇలాగే చెట్టెక్కాడు. ఎక్కేకేమైంది, దిగి కుండ దింపేసుకున్నాడు. దింపుకున్నాక ఆ చెట్టు యజమాని ఆ పక్క చేను వాళ్ళకి కాపలా కోసం పడుకున్నాడు. అక్కడ చూసేసాడు. ఎవడో అని వెనకాల పడ్డాడు. పడేసరికి ఒకటే లగెత్తేసాడనమాట. ఎక్కి పరిగెత్తి ఎటు వెళ్తున్నాడో తెలియకుండా ఎటో పోయాడు చీకట్లో. ఇది ఇంచుమించుగా రాత్రి 11-10 గంటల వేళ. అప్పట్లో రాత్రి 10 అంటే ఇప్పటి 1 గంట అనమాట, అర్ధరాత్రి. 10 అంటే మనకు అసలు ఇప్పుడు వెలుగే ఉంటుంది. అయితే వెళ్ళిపోయి ఎటు వెళ్ళాడు? పరిసెపాడు అని ఒక ఊరు. ఆ పరిసెపాడు ఊరు మొదట్లో పెద్ద శ్మశానం ఉంది. ఒక పాడుపడిన ఇళ్ళు అవి ఉన్నాయి. ఆ పరిసెపాడు వైపు ఎవ్వరూ వెళ్ళరు. ఆ శ్మశానం ఉన్న వైపుకి పగటిపూట వెళ్తారు, కానీ చీకటి పూట వెళ్తే అక్కడ ఏదో ఒక పాడుపడిన ఇల్లుంది. అందులో భూతాలు తిరుగుతాయని, కుస్తీ పట్లు పడతాయని చాలా పెద్ద పేరు. వీడి భయం వేసింది కానీ ముంతొకటి పుచ్చుకున్నాడు కదా, ఇది ఇట్లా పుచ్చుకున్నాడు. అది పుచ్చుకుని పరిగెత్తాడు. పైది తొణికిపోయినా ఉంది సగానికి సరిపడ పై. నేను ఏమనుకున్నాడు, భయానికి ఏముంది, కళ్ళు ఎట్లాగా ఉంది, శుభ్రంగా తాగేస్తే భయం లేదు, గీయం లేదు, మత్తుగా నిద్ర పట్టేస్తుంది, భూతాలు వరదారిన పోతే మన దారిని మనం పడుకుందాం, చచ్చిపోయాను అనుకున్నాడు. అనుకొని ఈ కళ్ళు చక్కగా పట్టించాడు. మామూలుగా కళ్ళు పట్టితే అందరికీ ఏం నిద్ర రాదు, కొంచెం హుషారు కూడా వస్తుంది. అయితే ఏమైంది, పరిసపాడులో చనిపోయినటువంటి పెదచేన్లు గారు అనే ఒక పండితుడు భూతంగా తిరుగుతున్నాడు అక్కడ. వీడు కాస్త అని తూగుతూ ఉంటే ఆయన వచ్చి ఆ పాడుపడుతున్న ఇంటికి బయట వైపు నుంచున్నాడు గుమ్మం దగ్గర. ఏరో ఆయన పలకరించాడు. వీడు కళ్ళు తెరిచి చూస్తే చక్క పండిత్ శాలువా, ఎర్ర శాలువా, చెవులకి కుండలాలు, గుండు పిలక, చక్కగా విభూది కట్లు, శుభ్రంగా ఉన్నాడు. కానీ వాడు మనిషి కాదు. అక్కడి నుంచి పలకరించేసరికల్లా ఎవడు నువ్వు అని వీడికి, ఆయన వీడిని అడగాల్సింది పోయి భూతం అడగాలి, వీడే అడుగుతున్నాడు అనమాట. అనేసరికల్లా ఏంట్రా ఇంత దూరం పరిగెత్తుకొచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే కుస్తీకి రెడీ అయినా అన్నాడు. వీడేమనుకున్నాడు, తాగేసున్నాను, పైగా పండితుడు, ఈయనకేమొస్తుంది కుస్తీ, ఏ పొలం పని చేసుకునేవాడో రైతో. అయితే వాడి కాస్త కర్ర తిప్పడం వస్తుంది. ఈయనేం పెద్ద మనిషిలాగా ఉన్నాడు, గుండు పిలక ఈయనను, ఆయనకేం కుస్తీ వస్తుంది అనుకుని ఏమనుకున్నాడు, ఆ పడతా కుస్తీ పట్టు అనేసరికల్లా వీడికి తెలియని విషయం ఏంటంటే, ఆయన అవడానికి పండితుడు పెద్ద చేన్లు గారే కానీ ఆయనకి చిన్నప్పటి నుంచి కుస్తీ ఇష్టం. చచ్చేదాకా కుస్తీ పట్లు పడుతూనే ఉన్నాడు ఆయన. చచ్చిన తర్వాత ఆ కుస్తీ తీరక ఎవరైనా దొరికితే వాళ్ళతో కుస్తీ పట్లు పడతాడు. ఇద్దరు కలిసి కుస్తీ పట్టారు. ఆయన నిమిషానికి ఒకసారి వీడిని ఎత్తి పట్టుకుంటుండా, బిగిస్తుండా, నేలకేసి కొడుతుండా, ఒళ్ళు హోనమైపోతోంది. ఈ పరిసిపాడు సాయంకాలం వేళ వచ్చిన వాళ్ళందరికీ రాత్రి ఒళ్ళు హోనమైపోయి ఏ డొంకల్లోనో దొరుకుతారు వాళ్ళ ఒళ్ళు వాళ్ళకి, ఈ భూతాలతో కుస్తీలు పట్టి. కొన్నేమో ఏడిపిచ్చుకు తింటాయి, కొన్ని కాల్చుకు తింటాయి, కొన్ని కుస్తీ పట్లు పడతాయి. వాళ్ళకి ఏంటంటే గెలవలేని వాళ్ళు చనిపోయాక భూతాలు అయిపోతారు. ఈయన ఎక్కడ ఓడిపోయాడో, పండిత్ సభల్లో ఓడిపోయాడో, కుస్తీ సభల్లో ఓడిపోయాడో, మొత్తానికి ఈయన భూతంగా ఉన్నాడు చేన్లు గారు. అక్కడి నుంచి ఇక మామూలుగా లేదు, భయం వేసేసింది. వీడు చచ్చిపోతాను అనుకున్నాడు. ఓ పక్కన కళ్ళు తాగేశాడు. పెద్దగా బ్రెయిన్ ఏమన్నాలంటే బ్రెయిన్ అండ్ హ్యాండ్ సింక్రనైజేషన్ కుదరటల్లా వాడికి. బ్రెయిన్లో ఉంది ఇలా పట్టుకుని ఇలా మెల్లిప్పాలి, అలా చేయాలని. శరీరం సహకరించద్దు, ఈ రెండు కనెక్షన్ తగ్గిపోతుంది. కళ్ళు గిల్లు ఏదైనా మతుపానీయం తాగేసరికల్లా శరీరం మాట మీద కదా తూలిపోతుంది. అవును. ఇక చచ్చిపోతానని భయం వేసేసింది. పిడిగుద్దులు గుద్దేస్తున్నాడు ఆయన. ముక్కు మొహం పచ్చడైపోయినాయి, జబ్బలు సలిపేస్తున్నాయి, డొక్కల్లో కొట్టేస్తున్నాడు, ఎత్తెత్తి విసిరి కొట్టేస్తాడు నేలకేసి. పప్పు కుదేలైపోతున్నాడు, పప్పులాగా అయిపోతున్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఇలా మెలికేసినప్పుడు ఆయన తలకాయ చేత్తో పుచ్చుకున్నాడు. చచ్చిపోతాననిపించినప్పుడు ఈ తల చేతిలో పుచ్చుకుని తల పట్టుకుని గుండు పట్టిన నున్నటి గుండు, వెనకేమో పిలకుంది ఆయనకి, చక్కాయ చిన్న అంత ఉంది.
ఈ పట్టుకుని ఈ గుండు పట్టుకుని తోసే క్రమంలో ఈ చెయ్యిట మొహం నుంచి జారి పిలక మీదకి వెళ్ళినాయి 2 చేతులు. గట్టిగా పట్టుకున్నాడు. గుండు అంటే ఇంత ఉంటుంది, పట్టు దొరకదు. పిలక చిన్నది కదా, అది ఇట్లా పట్టేసుకున్నాడు. పట్టుకునేసరికల్లా ఆయన విదిలించుకుని వీడు విదిలించి రయ్యమన్న పిలక కాస్త ఊడి చేతిలోకి వచ్చి ఆయనకు గుండంతా నెత్తురుమయం నొప్పెట్టింది. మనకి కేక పెట్టాడు. ఆయన పక్కకి వీడో పక్క పెట్టాడు. వీడి పిలక చిత్తపుచ్చుకుని ఉన్నాడు. ఒరే 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 నా పిలక నాకు ఇచ్చేయరా అన్నాడు. అప్పటికి వీడి తెలిసింది, ఓహో ఈయనకి పిలకంటే భయం అనమాట. పిలక లేకుండా కుదరదు ఆయనకి. నేను ఇచ్చేదేంటి, నేను పీకేశాను, ఇది నాదేనన్నాడు. అనగానే ఆయన ఒరే ఒరే నీ దుంపదెగా, పిలకేరా నా బలము, మా మిగిలిన భూతాలందరూ మనిషి వేధవతోటి పిలక పీకించుకున్నానని ఎక్కిరిస్తారు. దానికి తోడేమో పిలకలోనే నా శక్తి అంతా ఉంది. మనిషి కాదు కదా, భూతం. సాధారణంగా ఒక వెంట్రుకున్న భూతానికి ఆ వెంట్రుకలో ఉంటుంది శక్తి. దాని పవర్స్ అన్నీ అందులో ఉంటాయి. ఓహో, నా పవర్ అంతా అందులో ఉంది. పిలక ఇచ్చేయిరా ఇచ్చేయిరా అనగానే వీడికి అర్థమైపోయింది. తాగుబోతానం ఉన్నా చావు దెబ్బలు తిన్నాడు కదా, వీడు చావు తెలివి బయటకు వచ్చిందన్నాడు. వీడు నేను ఇవ్వను కాక ఇవ్వనన్నాడు. అనేసరికి నీ బతిమలు ఆడుకున్నాడు ఆయన. ఒరే ఇక్కడ మంచి బ్రహ్మాండమైన ఇది ఉంది, లంకె బిందెలు ఉన్నాయిరా. లంకె బిందెలు మామూలు బిందెలు కాదు, ఖజానాలు ఉన్నాయి శుభ్రంగా. వాటి నిండా నవర్సులు సౌరీలే, కడ్డీలు అనమాట. కడ్డీలు నవర్సులు ఉన్నాయి. చక్కగా తెచ్చి పెడతా. మంచి ఇత్తడి బిందె ఒకటి ఉంది, అది తెచ్చి పెడతా. అది ఇచ్చేసి అది తీసేసుకుని నేను పిలక నాకు ఇచ్చేసేయరా. తీసుకొచ్చి చూపించు. వీడేమనుకున్నాడంటే, సరే ఇక్కడి నుంచి ఎలాగో చావు దెబ్బలు తిన్నాం, ఈ మా మొహరీలు ఉన్న డబ్బా కనుక పట్టుకెళ్ళిపోతే, బిందె కనుక పట్టుకుపోతే శుభ్రంగా రాజా మహారాజాలాగా బతకచ్చు. ఈ దొంగతనపు కళ్ళు బతికెందుకు మనకి, ఎప్పుడైనా కావాలంటే ఇంటికే దర్జాగా తెప్పించుకోవచ్చు అని ఆలోచించి, అసలు మొహరీలు ఉంటాయా నిజంగా, నేను నమ్మంతే చూపించన్నాడు. ఆయన ఏం చేశాడు, లోపలి పరిగెత్తుకుంటూ పోయి ఎక్కడి నుంచో పోయింత ఇత్తడి బిందె తెచ్చాడు, పెద్ద సైజు. ఈజీగా ఒక 10-12 లీటర్ 15 లీటర్ల దాకా పడుతుంది ఇంత బిందె. దాని నిండా మొహరీలే గలగల గలగల ఆడుతున్నాయి. ఇంతంత కడ్డీలు, అంతంత బిళ్ళలు. తీసుకొచ్చి చూస్తే కళ్ళు తడుక్కుమన్నాయి వీడికి. ఏ బాబా ఎంత బాగున్నాయో అనుకుని. కానీ ఇప్పుడు గనక బిందె తీసుకుని పిల్లక చేతికి ఇచ్చానా, ఈ బ్రాహ్మడు ఏం చేస్తాడో అని, మళ్ళీ పవర్స్ వచ్చేస్తాయి. మళ్ళీ పవర్స్ వచ్చాక ఏం చేస్తాడు అని బాగా ఆలోచించుకుని, నేను నిన్ను నమ్మను, ఓ పని చెయ్యి, ఈ బిందెను మా ఇంట్లో చేర్చు ముందు బిందెను. మరి బిందె ఎవరన్నా తలుపు తీస్తారా అన్నాడు. సరే నన్ను బిందెని రెండింటిని చేర్చు చూస్తానన్నాడు. అక్కడి నుంచి ఈయన అమాంతం వీడిన బిందెతో సహా ఎత్తుకున్నాడు. ఈ తిమ్మాయిని ఎత్తుకుని వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. వాకిలి చిన్న ఇల్లు, వాకిలి తలుపు తీసుకుని వాడు లోపలికి వెళ్ళాడు. బిందె లోపల పెట్టుకొచ్చాడు. లోపల నా పవరే రే బాబాబు నా పిల్లకి ఇచ్చేయరా అంటే వీడికి ఏమనిపించింది, ఒక తమాషా చేద్దాం. ఎక్కడో పరిసపాడులో ఉండవలసిన వాడు మన వాకిట్లోకి వచ్చి నుంచున్నాడు. ఈయన చూస్తే పండిత వేషం, ఎర్రగా శాలువా, కాశ్మీర్ శాలువా, చెవుల కుండలాలు, గుండు, పిల్ల కూడిపోయింది అనుకో అయినా కూడా గుండు, పట్టివర్ధనాలు, చక్కగా విభూతి కట్లు, కాళ్ళకి ఏమిటో గండపెండరాలు అవి కూడా ఉన్నాయి ఆయనకి. ఎన్ని చోట్ల సంభావనలు పొందాడో పెద్ద మనిషి. ఏమనుకున్నాడు, కాస్త తమాషా చేద్దాం అనిపించింది, కానీ భయం వేసింది వాడికి. ఇక్కడ దాకా వచ్చిన వాడు నువ్వు నన్నేం చేయకూడదు మరి అన్నాడు. ఏమీ చెయ్యనురా, నా పిల్లక నాకు ఇచ్చేసి నేను పోతానంటే వీడేం చేశాడు, ఒక్క గంతులో ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లకని తలుపు సందులోంచి గిరవాటేసి తలుపేసేసుకున్నాడు. ఇక బతుకు జీవుడా అనుకుని ఆ పండితుడు అద్భుతం ఆ పిల్లకని తీసుకుని దురుకుని నెత్తి మీద అంటించుకుని తన దారిని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ తిమ్మయ్య బుద్ధి తెచ్చుకుని బతికొచ్చా వెనక్కి. ఇంకోసారి వాళ్ళ అమ్మకి చెప్పేసరికల్లా వాళ్ళ అమ్మని, వరే నువ్వు కాబట్టి బతికొచ్చావురా, చావు తప్పి కన్నులు ఒట్టపోయి వస్తారు, మనుషులుగా రారు, ఆ ఎముకలు ఎప్పటికీ ఇదవ్వవు. పాపనాయన కాబట్టి నిన్ను నేలకేసి కొట్టాడు కానీ విరకొట్టేసేలా, ఏదో దెబ్బలతోటి ఉన్నాం అంతే, ఏవి విరిగిపోలేదు తెగిపోలేదు. బుద్ధిగా ఉండు, తాగుబోతానం మానేసేయి, చక్కగా తిండి అన్నీ లభిస్తాయని తల్లి బాగా బుద్ధి చెప్పింది. ఆ తర్వాత ఆ కడ్డీలు ఇవి కాసులు అవి కరిగించుకుంటూ చక్కగా అమ్ముకుని ఇల్లు వాకిలి అన్నీ ఏర్పాటుగా కొనుక్కున్నాడు. హాయిగా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడు పరిసిపాడి వైపు మాత్రం వెళ్ళ. ఇంకోసారి దొరికితే ఉతికేస్తాడు కదా, అదే కదా కథ కంచికి మనం ఇంటికి. రైట్ అమ్మ గారు, నమస్తే. నమస్తే.